జై శ్రీరామ్ తల్లి. అమ్మ జై శ్రీరామ్ తల్లి. పొగ పీల్చాలి, అది కదా పొగ పొగ లేదంతా. సంకీర్తన అయితే నడిచిపోదు. ఏంటి దిగాడు అన్న? డోర్ తీయలేదన్న. డోర్ అనేది అన్న లాగు ఒక్కది లాగు గుడి కడదాం ఒకసారి. అందుకే 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 చూడండి దిగేదైతే దిగు, నువ్వు దిగు ముందు, వెన్న దిగు ఫాస్ట్గా. రామాలయం ఆ శక్తి వేరు. అందులో ఇలాగా పాత రామాలయాలు ఆ వైబ్రేషన్ వేరు. ఇప్పుడు అక్కడ కట్టబోయేది ఇందాక వచ్చే దారిలో అది రామాలయం. ఇది ఈ రామాలయ వయసు అందరూ 3 సార్లు చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ పట్టాభిరామ, శ్రీరామ జయ రామ పట్టాభి
हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी सीताराम चंद्रमूर्ति भगवान की जय जय श्री राम जय श्री राम మనం రామాలయానికి రావడం ఒక మంచి పని, రాముడికి దండం పెట్టడం మంచి పని, రామాలయం కట్టడం ఇంకా మంచి పని. కానీ రాముడి గురించి తెలుసుకోవడం ముఖ్యమైన పని. రాముడిని నమ్మి ఎవరైనా ఫెయిల్ అయ్యారా? ఓసారి రామాయణం చూడండి, లేదు చరిత్ర చూడండి. రాముడిని నమ్మి సుగ్రీవుడికి గెలుపు వచ్చిందా రాలేదా? వచ్చిందండి. రాముడిని నమ్మి వచ్చాడు విభీషణుడు, అధికారం వచ్చిందా లేదు? రాముడిని నమ్మాడు హనుమంతుడు, ఎప్పటికీ పూజలు అందుకుంటున్నాడా లేదు? రాముడిని నమ్మి భక్తి చేశాడు రామదాసు, ఎప్పటికీ గౌరవింపబడి ఆరాధింపబడుతున్నాడు లేదు? రాముడే సర్వస్వం అనుకున్నారు త్యాగరాజ స్వామి వారు, ఇప్పటికీ ఆయన కీర్తన పాడుకుంటున్నాం లేదు? రాముడిపై ద్విపద కావ్యం రాసింది కవయిత్రి మొల్ల కొమ్మలావిడ, ఇప్పటికీ మరి గౌరవింపబడుతుందా, పూజింపబడుతుందా లేదా? కాబట్టి రామనామం పట్టుకున్న వాళ్ళు, రాముడిని పట్టుకున్న వాళ్ళు, రామాయణాన్ని పట్టుకున్న వాళ్ళు ఎక్కడా ఫెయిల్ అయినట్టుగా. కాబట్టి రాముడిని పట్టుకుంటే మనకి యముడు దూరం అయిపోతాడు. యముడి పేరు దండపాణి, ఈయన పేరు ఎవరు కావాలి మనకి? కాబట్టి ఎవరైనా రాముడికి వ్యతిరేకంగా మాట్లాడితే పిండం పెట్టగలిగే అంత కోదండధారులై మనం ఉండాలి. ఎవరైనా రాముడినో కృష్ణునో శివుడినో అవమానిస్తున్నారంటే కేవలం కారణం ఏమిటి అనుకుంటున్నారు? వాళ్ళ అజ్ఞానం, వాడు వాట్సాప్ యూనివర్సిటీ. అందుకని ఎవడైనా మతం మారి గతం మర్చిపోతే వాడికి గుర్తు చేయాలి. వాడితో మనం వాడి పుస్తకం గురించి చెప్పక్కర్లేదు, వీడి మస్తకం ఎలా పాడిందో చెప్పాలి. ఏం పేరు రా అని అడుగు, అయిపోతుంది. వాడి పేరు రాంబాబు, నాకు ఒకడు ఫోన్ చేశాడు, అది ఇది అన్నాడు. ఏం పేరు అన్నా? రామారావు అన్నాడు. ఇప్పుడు మేము మార్చుకున్నాం అన్నాడు. మరి సంతకం ఏం పెడతాం? రామారావు. అంటే నీ బతుకు మెతుకు కావాలంటే రాముడు కావాలి. రాముడు లేకపోతే నీకు బతుకు లేదు, మెతుకు లేదు. రాయచోట్లో వీరభద్ర స్వామి గుళ్ళో ఊరేగింపు జరుగుతుంటే పందులు దాడి చేసింది. మనం రోజుకి 5-6 సార్లు మనకు అక్కర్లేని దాన్ని వినాల్సి వస్తుంది. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంటున్నారు, వాళ్ళు ఊసింది తింటున్నారు. తెలంగాణలో వేములవాడలో మన శివాలయం లోపల ఒక పీనుగుని పెట్టుకుని దాన్ని కూడా మొక్కుతూ వస్తున్నారు. మన సెక్యులరిజం అంత పీక్లో ఉంది. మనం ఈ దేశంలో పుట్టి ఈ దేశ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళం. మనం మన దేశంలో మన ధర్మాన్ని పాటించడానికి మన ఊళ్ళల్లో మనకి ఆటంకం వస్తుందంటే కారణం ఎవరు? వాళ్ళు కాదు, నువ్వే. వాళ్ళ దగ్గర కొనే ప్రతివాడు దేశద్రోహే, వాళ్ళ దగ్గర తినే ప్రతివాడు ధర్మద్రోహే, వాళ్ళ భయ్య అనే ప్రతి దరిద్రుడు నీచుడే. ఏమన్నా అర్థమైందా లేదా? అందుకని ప్రతిజ్ఞ చేయండి, ఇలా పెట్టండి, చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతరాంతరం అనేది ఇప్పుడు మనం పాటించవలసి వస్తే అది కేవలం సెక్యులర్ కుక్కల నుంచే పాటించాలి.
అన్ని మతాలు సమానం అంటే వాడిని అంటరాను అని చేయండి. ఎందుకని? వాడు అబద్ధం చెప్తున్నాడు కాబట్టి, వాడు ఇంటి దొంగ కాబట్టి, వాడు దొంగ, వాడు లంగ, అదే మన బెంగ. వాడిని తీసుకెళ్ళి ఏ గోదట్లోనే మింగ. అందుకని ఖచ్చితంగా ఆ ఇంటి దొంగల నుంచే మన దేశాన్ని ఇప్పుడు కాపాడుకోవాలి. చావా సినిమా చూసారా? చూడకపోతే చూడండి, లేదా చావండి. చావా సినిమాలో ఆయన్ని ఫలానా చోట ఉన్నాడు అని పట్టించిన దొంగలు ఇంటి దొంగలే. అల్లూరి సీతారామరాజు అక్కడ ఉన్నాడు అని చెప్పిన లంగాగాలు ఇంటి దొంగలే. కాబట్టి ఈ దేశం ఓడిపోయిందల్లా ప్రతిసారి బయట వాళ్ళ వల్ల కాదు, లోపల ఉన్న దొంగల వల్ల. కాబట్టి ఈ దేశం చాలా గొప్పది, ఈ ధర్మం చాలా గొప్పది. నీతి లేక, లోభం చేత ఈ దేశాన్ని, ధర్మాన్ని తాకట్టు పెట్టేటువంటి నీచుల వల్ల భారతమాత ఎప్పటికప్పుడు శోభను అనుభవిస్తుంది. కాబట్టి మనం పుట్టడం, చావడం మన చేతుల్లో లేకుండా జరుగుతుంది. కానీ జీవించడం ఉందే, అది మన చేతుల్లో. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. అందుకనే లివ్ లైక్ శివాజీ, డై లైక్ సంభాజీ. అదవుతుందా? చెప్పండి. శివాజీలా జీవించండి, శివాజీలా జీవించండి, సంభాజీలా మరణించండి. శివాజీలా జీవించండి, సంభాజీలా మరణించండి. శివాజీలా జీవించండి. అక్కడ ఏముందరా పెచ్చులు? చాలాసేపు అయింది కదా సమయం. బుద్ధి అనేది ఉంటుంది. నేను అక్కడ ఏమన్నా ఉందేమో చూస్తున్నాను నాన్న. స్పీడ్ తిప్పితే మళ్ళీ అక్కర్లే, టూ మచ్ కదా, ఏం లేదు. డిస్ట్రాక్ట్ అంటారు ఇంగ్లీష్లో. శివాజీలా జీవించండి, సంభాజీలా మరణించండి. శివాజీలా జీవించండి, సంభాజీలా మరణించండి. మనకి శివాజీ తెలియకపోతే ఆయన కొడుకు సంభాజీ ఎట్లా తెలుస్తాడు? మనకి ఎవరు తెలుసు అంటే ఒక హీరో తెలుసు, హీరో కొడుకు తెలుసు, హీరో అల్లుడు తెలుసు, లేకపోతే రాజకీయ నాయకుడు తెలుసు, ఆయన కొడుకు తెలుసు, ఆయన కోడలు తెలుసు, ఆయన కూతురు తెలుసు. వాళ్ళు దేనికి? మన మింగడానికి. పేరు చివర ఏదన్నా తోకుంటే కేకలేస్తా వెళ్ళిపోతారా? వాడెవడు రాడు నీ గుడులు తగలబెట్టినప్పుడు, నీ ఇల్లులు తగలబెట్టినప్పుడు. అర్థమైందా? మన దేశాన్ని, మన ధర్మాన్ని వ్యతిరేకించే దరిద్రులకి, యాత్రలకి, ఈ దేశంలో లేనటువంటి స్థలాలకి, యాత్రలకి మనం ట్యాక్సులు కడితే డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. మనం మన దేశంలో, మన రాష్ట్రంలో గుడికి వెళ్ళాలంటే మనం డబ్బులు కట్టాలి. సెక్యులరిజం నా తొక్క అడగాలి, అడగాలి, అడగాలి. ఎవడైనా సెక్యులర్ అన్నాడంటే వాడు గజ్జి కుక్కలా చూడండి, వాడు నపుంసకుడు. వాడు సెక్యులరిజం ఎక్కడుంది? నిన్న రాయచోట్లో ఆ కలెక్టరు హిందువులతో మాట్లాడుతూ ఏమి అని గద్దిస్తున్నాడంట ఆ ఎస్పీ వాళ్ళు. అదే మా పార్టీకి మేము ఊరేగింపు చేస్తుంటే రాళ్ళేసిన ఎదవల్ని ఏం పీకలేని దద్దమ్మ నా సంసు. కాబట్టి మీరు ఇన్ని రోజులు శత్రువు బయట ఉన్నాడని మనం ఫైట్ చేశాం. ఇంటి దొంగలతో ఫైట్ చేయండి. ఎవడైనా సరే ఆడపిల్లలను గాజులు వేసుకోమని చెబితే ఎందుకు అని వ్యతిరేకించాడా వాడిని కొట్టండి. ఎందుకని? మనం వీడియోలు చూసాం. వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళ బతుకులకి సంపూర్ణంగా ఆనందంగా తినలేరు. ప్రతిసారి ఇలా ఎత్తి ఇలా వేసుకోవాలి. వాళ్ళకి మొత్తం గుడ్డ, మనకు నో గుడ్డ. దాని పేరు మళ్ళీ ఫ్రీడమ్. 10 ఏళ్ళకి ఇది ఇన్స్టాగ్రాము. ఏం పేరు అమ్మాయి? ఏం పేరు? మహాలక్ష్మి. ఎందుకు చప్పట్లు కొట్టమన్నా తెలుసా? చేతిలో పెట్టా, గాజులు వేసుకో, మళ్ళీ కొట్ట. మోడర్న్గా ఉండటం తప్పు కాదు, మొహమాటానికి పోవడం తప్పు. 3 చెప్పండి, చెప్పరా తల్లి? అందరు చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే ఇప్పుడే అర్థమైందా? కాబట్టి ధర్మం విషయంలో మొహమాటానికి పోకండి. ఇప్పటికి చాలా నష్టపోయాం. ఆడెవడైనా సరే మన చుట్టాలే కదా, ఆడు చుట్టం ఎలా అవుతాడు? బొట్టెట్టుకోవడానికి వ్యతిరేకించే ఎదవ చుట్టం ఎలా అవుతాడు? ఆడు గొట్టం అవుతాడు. అదవుతుందా?
మన పార్టీయే కదా. ఏంలే తెలుసుగా సామెత, తమ్ముడు తమ్ముడే తర్వాత తెలుసుగా, ఆడేయండి. అదైందా? ఆడేయండి. ధర్మానికి కలిసి వస్తే విభీషణుడు కూడా మనకి పూజనీయుడు అయ్యాడా లేదా? రాక్షసుడు తమ్ముడే, రాక్షసుడే. ప్రహ్లాదుడు మనవాడయ్యాడా లేదా? కాబట్టి చుట్టం అంటే ధర్మానికి సపోర్ట్ చేసేవాడు, గొట్టం అంటే ధర్మాన్ని వ్యతిరేకించేవాడు. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బయట నడిచానమ్మా. పర్లేదు, అది చేసుకోండి. ఎక్కడ మంచి క్రౌడ్. అవును గుర్తున్నాను. ఎరా అదే ఎప్పుడు వచ్చావు? గుడిగా నడిచి చెప్పలేకుండా పక్కకుండా 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 చూడలేదు. ఎందుకు ఎత్తాం స్వామి ఫోన్? చూడలేదు. చూస్తే ఎందుకు ఎత్తాం మీ ఫోన్? వచ్చేస్తున్నారు మాట్లాడాలి కదా. వచ్చాను పక్కన సార్ నడిచండి.